రుద్రవెల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను మురళీధర్ రెడ్డి గారిగా పోటీ చేస్తున్నాను. నాకు ఓటు వేసి గెలిపించండి. గ్రామ అభివృద్ధికి తోడ్పడండి. రుద్రవెల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. నేను సుర్వి మురళీధర్ రెడ్డి. మా భార్య సరళ కత్తెర గుర్తు వచ్చింది. ఖచ్చితంగా మీరందరూ కూడా ఒకసారి ఆశీర్వదించండి. ఇదివరకు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు మా ప్రత్యర్థి చెప్తా ఉన్నాడు, ప్రభుత్వంలో లేరు, ఏ విధంగా అభివృద్ధి చేస్తారని చెప్తాను. నాకు మండలంలో కానీ జిల్లాలో కానీ అందరి దగ్గరికి పోయే దమ్ము సత్తా ఉంది, ఉద్యమ స్ఫూర్తి ఉంది. ఖచ్చితంగా తీసుకొని పోయి ఎమ్మెల్యే గారి దగ్గర కొట్లాడి నిధులు తెచ్చే సత్తా నాకుంది. తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా. ఖచ్చితంగా ఉన్నటువంటి పెండింగ్ పనులన్నిటి కూడా పూర్తి చేస్తానని చెప్తా ఉన్నాను. మీ అందరూ కూడా ఒకసారి ఆశీర్వదించండి. కత్తెర గుర్తు ఓటేసి గెలిపించాలని రుద్రవెల్లి గ్రామ ప్రజలందరికీ కూడా కోరుకుంటా ఉన్నాను. రైతు బిడ్డను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉద్యోగాలు కాదు, అంతా రైతులే ఉన్నారు. ముఖ్యంగా కూడా చాలామంది కౌలు రైతులే. వాళ్ళందరికీ కూడా రైతులకు ఏ కష్టం వచ్చినా ఖచ్చితంగా నిలబడి వాళ్ళ కష్టాలను కడతీర్చడానికి, వాళ్ళ కష్టాలను పాల్పంచుకోవడానికి, వాళ్ళకు ముందుండి సమస్యలను పరిష్కరించడానికే ప్రయత్నం చేస్తా. మీ అందరూ కూడా ఒకసారి ఆశీర్వదించండి. ముఖ్యంగా విద్య, వైద్యం కూడా అందుబాటులో ఉండేగా ప్రయత్నం చేస్తా. ఇంకొకటి పల్లెగూడెం దాకా బస్సు వస్తుంది. ఆ బస్సును రుద్రవెల్లి వరకు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల గారికి వినయించి అక్కడ ఉన్నటువంటి రోడ్డు కూడా పూర్తి చేయలేదు. ఆ రోడ్డు కూడా పూర్తి చేయడానికి నా వంతుగా నేను కృషి చేస్తా, తప్పకుండా ప్రయత్నం చేస్తా. దాన్ని మంత్రి గారి దగ్గర కూడా దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యను తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హై లెవెల్ బ్రిడ్జ్ కూడా పెండింగ్లో ఉంది. ఆ హై లెవెల్ బ్రిడ్జ్ కోసం కూడా గతంలో ఉన్నటువంటి మంత్రి గారికి కూడా నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు మంత్రి గారికి చెప్పడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా తప్పకుండా దానికోసం నేను పోరాటం చేస్తాం. ఆ ఉద్యమ స్ఫూర్తితో పనిచేసి ఆ బ్రిడ్జికి కూడా నిర్మాణానికి కూడా ఎమ్మెల్యే గారికి పట్టుబడి చేపిస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తాం. మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా, ఇక్కడ అన్యాయాన్ని అక్రమాలను అరికట్టేందుకు ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తాం. రుద్రవెల్లి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతా. మీరు ఒక్కసారి ఆశీర్వదించి కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపించాలని అందరికీ కూడా సవినయంగా కోరుకుంటా ఉన్నాను. అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతూ, నేను 1988 నుంచి రాజకీయాల్లో ఉండి 1995లో నేను సర్పంచ్గా గెలిచి పోటీ ద్వారా గెలిచి ఇక్కడ దాదాపుగా 5 దఫాలుగా యునానిమస్ కూడా ఈ ఊరి గ్రామ పెద్దలతోటి కులాలకు అతీతంగా ఈ ఊరే యునానిమస్ కూడా చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ కూడా మేము 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు కనీసం కంప్లైంట్ కూడా పోనీయకుండా అంత బాగా మనము చేసినాము. ఇంకొకటి ఏంటంటే చాలామంది గతకున్న మా దాంట్లోకి వచ్చినటువంటి ఇదే జిల్కపల్లి అశోక్ రెడ్డి ఫస్ట్ ఆయన జిట్టబాలకృష్ణారెడ్డి పార్టీలో ఉండే, తర్వాత ఆయన కాంగ్రెస్లో ఉండే, కొన్ని రోజులు బీజేపీకి పోయాడు. తర్వాత మనకు వస్తే కూడా 3 సార్లు ఆయన యునానిమస్గా 2 సార్లు ఉప సర్పంచ్ ఇచ్చాను. ఒకసారి సర్పంచ్ కూడా వాళ్ళ భార్య జనరల్ మహిళ వస్తే కూడా ఇప్పుడు ఉన్నటువంటి మురళీధర్ రెడ్డి గారు కూడా ఆ రోజు నాకు కావాలని కొట్లాడితే కూడా ఆయన ఊకబెట్టి ఆయన కూడా యునానిమస్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మురళీధర్ వచ్చి ఖచ్చితంగా నాకు సర్పంచ్ కావాలని చెప్తే నేను అన్నాను, ఈ ఊరు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మీకు ఖచ్చితంగా నేను యునానిమస్కి ఇస్తానని కూడా ఇదే అశోక్ రెడ్డి గారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా మనకు ఆనవాయితుంది, ఖచ్చితంగా చేసుకుందామని అన్నా. అతను ఏమంటాడు అని అంటే నేను ఈ ఊరికి అభివృద్ధి చేసినానన్నాడు. నేను 2 సార్లు సర్పంచ్ చేశాను. మా దగ్గర ఉన్నటువంటి మన్నె యాదగిరి గారు సర్పంచ్ చేశారు, మన్నె పోషమ్మ గారు సర్పంచ్ చేశారు. అశోక్ రెడ్డి కూడా మా టీఆర్ఎస్ పార్టీ నుంచే 3 సార్లు తెలుగుదేశంలోకి వచ్చినప్పుడు కూడా ఆయనకు ఉప సర్పంచ్ ఇచ్చి ఆయన తెలుగుదేశంలోకి వచ్చారు. ఇప్పటికి 3 పార్టీలు మారిండు. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ పోయి నాదే అని కూర్చోబెట్టి ఈసారి కూడా యునానిమస్ బీసీకి ఇద్దామని కూడా అన్నాను. లేదు ఓసీలనైనా మనం ఇద్దరం ఊకొని కొత్త వాళ్ళని చేద్దామని అన్నాను. అది కూడా నేను ఖచ్చితంగా నేనే చేస్తాను అని నేను ఊరికి డెవలప్మెంట్ చేశాను. నేను 1995లో ఉన్నప్పుడే రామాలయం చేసేటప్పుడు ఈయన అప్పటికి మకారియా కంపెనీలో పనిచేస్తుండు. దేవాలయం కట్టింది ఆయన కాదు, మాధవరెడ్డి గారు దీనికి ఫౌండరు. నేను సర్పంచ్ని, నేనేసాను, ఆయన వేశాడు. కుమ్మరి యాదయ్య అనేట ఆయన వేశాడు. గండు వీరస్వామి అంటే ఆయన. మేము అప్పుడు బాడీ ఉండి మా దాంట్లో ఉన్నాడు దేశ వెంకటయ్య,
మళ్ళీ పోతే మన కుమ్మరి బాలమ్మ వీళ్ళందరము 7-8 మంది వార్డు మెంబర్లతోటి మేము ఇక్కడ ఉన్నటువంటి కోళ్ళఫారం సుబ్బారావు గారు అని ఉండే సుబ్బారావు గారు అప్పుడు వచ్చి మాకు ఇక్కడ మేము దేవాలయం రామాలయం నిర్మిస్తామని చెప్పాను. రామాలయం నిర్మిస్తామని అంటే అప్పుడు పటేల్ నరసింహారెడ్డి గారు అనేట ఆయన నేను జాగా ఇప్పిస్తానని ఆయన 300 గజాలు మాత్రమే ఇప్పించాడు. మిగతా 300 గజాలు నా గ్రామ పంచాయతీ నుంచి కొన్ని నిధులు తీసుకొని నేను నా సొంతంగా తీసుకొని ఇక్కడ వచ్చినట్టు సారా మామూలుగా మా ఊరికి వచ్చినటువంటి పైసలు కూడా తీసుకొని అది చేసింది తప్ప ఏ ఒక్కరు చేసింది కాదు. మేము అంత పెద్ద రామాలయము, శివాలయము, ఆంజనేయ స్వామి గుడి విగ్రహాలు కూడా నేనే ఇప్పించాను. రామాలయం ఉత్సవ విగ్రహాలు కూడా నేనే ఇప్పించాను. అయ్యప్ప స్వామి విగ్రహం కూడా నేనే ఇప్పించాను. శివాలయం ఉత్సవ విగ్రహాలు కూడా నా సొంత పైసలతోటి నేను ఒక్కనే ఇప్పించాను. ఈ ఇన్ని గుళ్ళు కట్టినాక నేను గుళ్ళు కట్టినాను అంటున్నాను. ఆయన కట్టింది ఒకటి పోషమ్మ గుడి కట్టాడు. ఆ పోషమ్మ గుడి కూడా మేము ఆ రోజు రామాలయం కట్టేటప్పుడు ఊళ్ళో ఒక్క దగ్గరికి కూడా 100 రూపాయలు తీసుకోలేదు. ఏదైతే పెద్ద మనుషులు ఉన్నారో హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయే మేనేజ్మెంట్ తోటి కూర్చొని మాట్లాడి ఇదే కోళ్ళఫారం పోలు కట్టి అని అంటే కూడా వాళ్ళు ఓన్లీ విగ్రహాలు మాత్రమే ఇప్పించారు. తోటి మాకున్నటువంటి మాధవరెడ్డి గారు, కోమటోళ్ళ రామచంద్రమూర్తి గారు, కుమ్మరి యాదయ్య గారు, నేను, దేశ వెంకటయ్య గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలం అందరం కూర్చొని గండు వీరస్వామి గారు వీళ్ళందరం పోయి డబ్బులు తీసుకొచ్చి అంత పెద్ద గుడి కట్టి కూడా 100 రూపాయలు గ్రామంలో అడగకుండా నేను అంత పెద్ద గుడి కట్టాను. 600 గజాల జాగలో 4 గుళ్ళు కట్టాం. ఎక్కడ కూడా ఎవరు కట్టింది కాదు. ఒకటే ఆయన అశోక్ రెడ్డి కట్టింది ఏంటంటే ఓన్లీ పోషమ్మ గుడి మాత్రమే కట్టాడు. అది కూడా నేను కట్టాను ఊళ్ళో ప్రతి కడపకు ఒక్కొక్కరు 50,000, 1,00,000, 4 లక్షలు, 2 లక్షలు ఇచ్చిన పాపన పోయి దాదాపు 86 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఆ గుడి కట్టారు. ఆ లెక్కలు అడిగితే కూడా ఇవ్వలేదని అంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఐకేపీ సెంటర్ నేను తెచ్చాను. నా దాంట్లో టీఆర్ఎస్ ఉన్నప్పుడు నేను పోయి తీసుకొచ్చాను ఐకేపీ సెంటర్ తప్ప ఆయన తీసుకొచ్చింది కాదు. అది నేను సర్పంచ్, ఆయన ఉప సర్పంచ్ ఉన్నాడు. అప్పుడు తీసుకొచ్చినదే అది ఏంటిది మన ఐకేపీ సెంటరు. రెండోది ఏంటి అంటే ఊళ్ళు డెవలప్మెంట్ ఆ రోజు కూడా సీసీ రోడ్లు మొత్తం నేనుండగానే చేశాను. మోరీలు మొత్తం నేనే చేశాను ఇక్కడ ఉన్నటువంటిది. కాకపోతే ఆయన ఉప సర్పంచ్ 2 సార్లు ఉన్నాడు. ఒకసారి సర్పంచ్ చేశాడు. ఆయన సర్పంచ్ చేసినా కూడా ఇప్పుడు కూడా మేము డెవలప్ ఏంటంటే ఆనవాయితీగా మా ఊరు ఉన్నటువంటి ఏది యునానిమస్ ఉందో ఇప్పుడు కూడా చేస్తామన్నాడు. ఆయన ఉన్నటువంటి కోపంతో మా ఇంట్లోకే ఇవ్వాలి, నేనే సర్పంచ్ ఇవ్వాలి, నేను అతల వాళ్ళకు ఉన్నటువంటి అన్నను కూడా నేను సర్పంచ్ చేస్తే వేరేటోళ్ళు మనం ఇద్దరం ఒప్పుకుందాము. ఎవరినైనా కొత్త వాళ్ళని చేద్దాము, ఎస్సీనైనా చేద్దాం, బీసీనైనా చేద్దాం, ఓసీనైనా చేద్దాం. యునానిమస్ చేస్తాను లే నేనే చేస్తాను, నేనే రాజు అన్నట్టుగా నేనే నిలబడతానని అతను కరాకట్టిగా చెప్పి ఊరుకున్నట్టు వానవాయితీ కూడా పక్కకు పెట్టి నిలబడ్డాడు. ఈరోజు ఖచ్చితంగా సరళను నిలబెట్టి మేము గెలిపిస్తామని మా యొక్క ఎస్సీలు, మా యొక్క బీసీలు, మాకున్నటువంటి యాదవులు, మాకున్నటువంటి గౌడ్సు ప్రతి ఒక్కరు ముందుకొచ్చి నేను గెలిపిస్తామని అన్నాడు. ఇదివరకు కూడా ఎస్సీ వస్తే కూడా ఈ ఊళ్ళో లేనటువంటి వ్యక్తి ఇదే మన్న రాజేందర్ను కూడా నిలబెట్టి ఇక్కడ అత్యధిక మెజార్టీతో గెలిపించిన వ్యక్తిని కూడా నేనే, రాపర్తి రామకృష్ణనే గెలిపించాడు. ఇప్పుడు కూడా సరళం మురళీధర్ రెడ్డిని కూడా ఖచ్చితంగా మా యొక్క బీసీలకు ఖచ్చితంగా నిలబెట్టి బీసీలమందరం ఒకటై మురళీధర్ రెడ్డిని గెలిపిస్తామని మనస్ఫూర్తిగా రుద్రవెల్లి గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక దండాలు పెట్టి కొత్తగా ఉన్నటువంటి వ్యక్తిని మనం కూడా అతన్ని కూడా రోడ్డు మీద పడకుండా ఖచ్చితంగా మనం ఓటేసి గెలిపించాలని మా రుద్రవెల్లి గ్రామాల ప్రజలందరికీ దండం పెడుతున్నాను. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఈ రుద్రవెల్లి గ్రామంలో మా దగ్గర కమిటీ హాల్ లేదు. కమిటీ హాల్ అంటే బర్త్డే చేసుకోవడం, కళ్యాణ మండపం లేదు. కళ్యాణ మండపం కూడా మేము శుద్ధబొందలు మేము పెడదామని ఆలోచన, అది ఖచ్చితంగా మేము కట్టి తీరుతాము. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యలో కూడా మా దగ్గర ఒక కమిటీ హాల్ కూడా వేరేది కూడా ఉంది, అది కూడా కడదామని నిర్ణయించినాము. రుద్రవెల్లి గ్రామానికి సంబంధించినది ఏదైతే డెవలప్మెంట్ ఉంటుందో ఏది ఆపకుండా ఖచ్చితంగా చేద్దామని మనవి చేస్తూ ఐకేపీ సెంటర్ కూడా మా దగ్గర ల్యాండ్ లేదు, కొంత మాత్రం ఉన్నది, అది కూడా మొత్తం చేసి ఐకేపీ సెంటర్ కూడా కొత్తగా పెట్టాలన్నది. మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా, బీజేపీ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా తీసుకొచ్చి చేసే సత్తా నా దగ్గర ఉన్నది. కాబట్టి మా సర్పంచ్ కూడా మాకు తీసుకుపోయి చేపించి ఊరిలో డెవలప్మెంట్ ఎక్కడ ఆగకుండా చేస్తానని కూడా మనవి చేస్తున్నాను.